ప్రపంచంలో పేదరికాన్ని మించిన పాపం లేదు. ఆ పేదరికాన్ని జయించిన విజేతల పరిచయం అనే ఆలోచనే ఈ రూపీ స్కూల్ యొక్క ఆవిష్కరణ. ప్రతి మనిషి జీవితంలో ఏ అంకము, అధ్యాయము చూసినా దాని మూలాలు గాని, ముగింపు గాని రూపాయితోనే. ప్రతి వ్యక్తి సంతోషానికి, బాధకి రూపాయి ఎంతో కొంత ఖచ్చితంగా కారణమవుతుంది. ఈ సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి అని తీసిన సినిమాలు, రాసిన పుస్తకాలే ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఎవరెన్ని చెప్పినా జేబులో ఉన్న రూపాయి, జేబులో లేని రూపాయి. చెప్పే కథలే వేరు. ఎక్కడో విన్నాను. ఒక మహానుభావుడు చెప్తుంటే, "నీకన్నా నీ రూపాయికే మర్యాద ఎక్కువని. నీ మాట సమాజంలో చెల్లాలంటే, నీవు ముందుగా ఆ సమాజానికి ధనవంతుల్లాగా పరిచయం అవ్వాలి." ఒక మధ్య తరగతి యొక్క ప్రతి అంశము డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అతని సంతోషం, అతని బాధ, అతని బాధ్యత, బంధం, స్నేహం ఇలా అన్నీ. అందుకోసమే ప్రతి మధ్య తరగతి వాడు తాను నిల్చున్న మెట్టు నుండి మరొక మెట్టెక్కి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంతకీ ఈ రూపీ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మామూలు సాధారణ కుటుంబంలో పుట్టి తమ తపనతో, తపస్సుతో మిలియనేర్‌గా మారి సమాజం అందరికీ సమానమైన అవకాశాలిస్తుంది అని నిరూపించుకున్న వారి అనుభవాలు మీకు పరిచయం చేయడమే. ఈ పరిచయం కొంతమందినైనా మిలియనీర్‌లను చేసే దిశగా దారి చూపిస్తే, అదే ఈ రూపీ స్కూల్ యొక్క వినమ్ర విజయమవుతుంది. అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాం. పేదరికం అనే పేజీని తమ జీవితంలో నుండి చించేసిన విజేతలతో. సెలవు.